సాయి సాయి दादा చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్స్ చౌదరి సార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు, అలాగే హైయర్ అఫీషియల్స్ ఆఫ్ ఫారెస్ట్ ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఒక 2 మాటల్లో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారుగా 16 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. అందులో తూర్పు కనుమల నుంచి బంగాళాఖాతం తీరం వరకు వైవిధ్యభరితమైనటువంటి పర్యావరణ వ్యవస్థలు, విభిన్న వృక్షజాతులతో ఆంధ్రప్రదేశ్ అలరారుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పెరిగే ప్రత్యేకమైనటువంటి వృక్షజాతి ఎర్రచందనం. ఇది ఒక్క మన రాష్ట్రంలోనే, అందులోనూ రాయలసీమ ప్రాంతంలో మాత్రమే పెరిగేటువంటి అరుదైన వృక్షజాతి. ఎంతో జీవ వైవిధ్యంతో ఉన్నటువంటి అడవులు, వాటి సంపదను కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్ధిని కృషి చేస్తోంది. అందులో భాగంగా 224 బేస్ క్యాంప్స్, 69 స్ట్రైక్ పోస్టులు, 115 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. సో నిత్యం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ అటవీ శాఖ సిబ్బంది అటవీ సంపదను కాపాడుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడుకునే ప్రయత్నంలో తమ ప్రాణాలను కోల్పోవడం కూడా జరిగింది. అలాంటి వారే కీర్తి చక్ర శ్రీ పన్నెండపల్లి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక కేడర్ కి ఎన్నికైనటువంటి ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్. ఆయన గంధపు చక్ర స్మగ్లర్ వీరపల్లి చేతిలో నవంబర్ 10, 1991 తమ ప్రాణాలను కోల్పోయారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజు అంటే నవంబర్ 10 మనం రాష్ట్ర వ్యాప్తంగా అటవీ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను కోల్పోయినటువంటి 23 మంది అటవీ అమరవీరులు ఉన్నారు. వారిని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకున్నాం.
కేశవులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజంపేట, సోమయ్య అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రాజంపేట, పెంచలయ్య అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రాజంపేట. వీరు 1939వ సంవత్సరంలో దారుణంగా హతమార్చబడ్డారు. వై భాస్కర్ రెడ్డి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చిత్తూరు వెస్ట్. అతను కూడా ఎర్రచందనం స్మగ్లర్స్ చేతిలో వారు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా వి ఆశీర్వాదం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎం వెంకటరామన్న అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, రాజారావు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఆదర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, కృష్ణయ్య అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, శ్రీ రామయ్య ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అబ్దుల్ గఫూర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, డి రామచంద్రారెడ్డి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఎస్కే సాహి భాషా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, శ్రీ శ్రీనివాసులు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, డి సోమయ్య అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఎన్ఆర్ శ్రీధర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఎన్ డేవిడ్ కరుణాకర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, డి లాజర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, షేక్ బాజీ షాహీద్ ఎల్పిఓ, మునప్ప చిత్తూరు నుంచి, బి అశోక్, బి సతీష్ రాజ్, ఎన్ రాజాబాబు. వీరందరూ కూడా విధి నిర్వహణలో భాగంగా అటవీ శాఖలో పనిచేస్తూ ఉన్నప్పుడే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు స్మగ్లర్స్ చేతిలో. సో ఈ సందర్భంగా ఒక చిన్న మాట, ప్రకృతి కోసం పోరాటం సాగించడే మా కర్తవ్యం, ప్రాణవాయువులు అందించే అడవిని కాచుడే మా ధ్యేయం, ఎన్నో జీవులకు ఆధారం ఆ వన సంరక్షణే మా ధర్మం, మొక్కేదాన్ని పీకేస్తే ఎంతటికైనా తెగిస్తాం, అటవీ భూమిని కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పిస్తాం, మరణంలోనూ జీవిస్తాం, భావితరాలకు జీవాన్ని ఇస్తాం. మేమే హరిత యోజనం అటవీ శాఖ బిడ్డలు. అటవీ శాఖ తరఫున అందరికీ కూడా నివాళులు అర్పించుకుందాం. ఈ సందర్భంగా విధి నిర్వహణ కోసం తమ ప్రాణాలు అర్పించిన అటవీ అమరులను స్మరించుకుంటూ 2 నిమిషాలకు వారికి అంజలి ఘటిస్తూ మౌనం పాటిద్దాం. ఇప్పుడు అటవీ శాఖ
మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కే పవన్ కళ్యాణ్ and also Minister Agriculture, Science Technology Department, Panchayat Raj Department, Rural Development Department. అదేవిధంగా ఈరోజు ఈ సభకి వచ్చేసిన అతిథులు, ఆఫీసర్స్, కలీగ్స్, పాలక సిబ్బందులు మీ అందరికీ నమస్కారం. ఇంతకుముందు మన డిఎఫ్ గారు అంటే ఈరోజు మనమందరం ఇక్కడ ఎక్కువ వచ్చినాము. మన ఉద్దేశం ఏంటంటే అతిథి అమరవీరులు వాళ్ళ అటవీ వన్యప్రాణి సంరక్షణ చేస్తూ స్మగ్లర్స్, పోచర్స్, రకరకాల కారణాల వల్ల బలి అయినారు. వాళ్ళకి మనం వివాది అర్పణ చేద్దాం. అదేవిధంగా మనం ఒక గట్టిగా ప్రతిజ్ఞ తీసుకొని ఎటువంటి పరిస్థితిలో కూడా మనం మన అటవీ వన సంపద, వన్యప్రాణి సంపద కాపాడుకోవాలి. దీంట్లో మన అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారులు ఒకటే కాకుండా మన ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారులు, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజలకు బాధ్యత ఉంది. ఎందుకంటే అటవీ మన అందరికీ, దీని మీద మనం అందరికీ జీవితం ఆధారపడి ఉండాలి. ఎందుకంటే మన అటవీ వన్యప్రాణి సంరక్షణ మనం చేసినట్టయితే మనకు అవసరం ఉన్న మంచి నీళ్లు కానీ, మన పంటకి కావాల్సిన ఇరిగేషన్ వాటర్లు కానీ, లేకపోతే ఈరోజు మనం చూసుకుంటాం నవంబర్ మాసంలో కూడా మన టెంపరేచర్ ఇంకా విపరీతంగా ఎక్కువ ఉన్నాయి. మామూలుగా తగ్గాలి, కానీ మనం చూసుకుంటే నివేదిక వాతావరణంలో మార్పు వస్తుంది. మన జనాలు పెరుగుతున్నాయి. జనానికి సపోర్టర్గా మనకు ఫుడ్ కావాలంటే ఫుడ్ సెక్యూరిటీ మనకు అవసరం ఉంది. మన వ్యవసాయంలో మంచి ఉత్పత్తి రావాలి, దిగుబడి రావాలంటే దానికి అటవీ సంరక్షణ చేస్తే మనకు అవసరమైన నీళ్లు కానీ, లేకపోతే మన మిట్టిలో కార్బన్ ఉంటుంది, దానికి అభివృద్ధి ఉంటుంది, మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాము. దానివల్ల మనం కాపాడుకోగలుగుతాము. సో ఇది మన ప్రతి ఒక్క పౌరుల మీద, ప్రతి ఒక్క సిటిజన్ మీద బాధ్యత ఉంది. మనం మీరందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న మనిషి చాలా తక్కువ ఉంది. మనందరికీ తెలుసు ఇట్ ఈస్ ద ఫోరెస్ట్ రిసోర్స్. అంటే ఎక్కడి నుంచి ఎవరైనా లోపలికి రావచ్చు, ఎక్కడి నుంచి బయట పోవచ్చు, ఇది ప్రొటెక్ట్ చేయడం. అదేవిధంగా ఈ అభివృద్ధి క్రమంలో మనకు రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైల్వేలు, హైవేలు అన్ని అవసరాలు ఉన్నాయి. అదే కాకుండా చాలా మంది మన వ్యవసాయ భూమి లేకుండా ల్యాండ్ పర్సన్స్ కూడా ఉన్నాయి. నాకు కూడా జీవితం గురించి ల్యాండ్ కావాలి. అలాంటి సమస్యలు చాలా ఉన్నప్పుడు మనకు ఒకే ఒక ల్యాండ్ ఎంత మిగిలిపోతుందంటే అటవీ శాఖలో ఉన్న ల్యాండ్. కానీ ఈ ల్యాండ్ కి మనం సంరక్షణ ఇవ్వకపోతే దీనికి ఫ్యూచర్ కి చాలా ప్రమాదం కాలంలో ఇంకా పాస్ రిజర్వేషన్ మనకు తెలుసు ఎట్లా ఇది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మన డిప్యూటీ సీఎం గారు ముఖ్యంగా చాలా దీని మీద మనకు అన్ని రకాల సౌకర్యం చేస్తున్నారు. సౌకర్యం కాకుండా మనకంటే ఎక్కువ శ్రద్ధ ఆయన తీసుకుంటున్నారు. ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న కంప్లైంట్ కానీ, లేకపోతే ఒక చిన్న రిపోర్ట్ ఇమీడియట్ గా దాని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నేను ప్రతి ఒక్క అటవీ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఆదేశిస్తున్నాను. గవర్నమెంట్ ఈజ్ ఫర్ యూ. Government will ensure that you get all the facilities. Government will ensure that we get all the required infrastructure facilities. కానీ మనం కూడా ఇంకా ఉత్సాహంతో, ఇంకా మన కమిట్మెంట్ తో, ఎందుకంటే 23% ఎవరు మన రాష్ట్రంలో చనిపోయిన. అదేవిధంగా మన ఈరోజు శ్రీ శ్రీనివాస్ 1979 బ్యాచ్ మన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కర్ణాటక కార్డు. కానీ ఆయన ఊరి ఇక్కడే రాజమండ్రి పక్కన ఉన్న ఈరోజు వాళ్ళు బంధువులు కూడా దాదాపు 10 మంది బంధువులు కూడా మనం ఇంకా ఇన్వైట్ చేశాము. అదేవిధంగా 23 మన రాష్ట్రం నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది కమిటీ మెంబర్స్ గా ఉన్నారు. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారు. కాబట్టి మనం అందరూ కూడా అదే విధంగా కట్టుబడి ఉంది. మనం ఎటువంటి పరిస్థితిలో ఈ అటవీకి కాపాడుకుంటాము, ఆ ప్రతిగా మనం అందరూ చేసుకుంటున్నాము. అదేవిధంగా మనం అందరి తరఫు నుంచి మళ్ళీ ఒకసారి ఈ అటవీ అమరవీరులు, అదేవిధంగా మన శ్రీ శ్రీనివాస్ గారికి నివాళి అర్పిస్తూ ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇదే ఉత్సాహంతో ఇంకా రేపు నుంచి మనం పని చేసుకోవాలి. నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈ సందర్భంగా మన గౌరవ అతిథి మంచిగా మాట్లాడతారు.
అగ్నివీరుల ఈ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ సిబ్బంది అధికారులు వారి చాలా గుర్తు చేసుకునే ఈ దినం వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న సభ్యులు. ఈ చాలా సందర్భంలో అటవీ అధికారులు అటవీ సిబ్బంది కష్ట నష్టాలు ప్రస్తావించేవారు. ఇది పెద్ద ఎత్తున చేయాలని అది ప్రారంభించి అటవీ సంరక్షణ ఎంత అవసరం అంటే ఇందాక PCCF చిరంజీవి చౌదరి చెప్పినట్లు మన వాతావరణం ఉష్ణోగ్రత తగ్గించడం దగ్గర నుంచి మన నీటి అవసరాలు పెరగడానికి దోహదపడే అడవుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం మన తరాలకి భావితరాలకి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో వన్యప్రాణులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా భారతదేశం అనేది వసుదైక కుటుంబకం. ఈ భూమి ఉన్నది మనకు మనుషులకే కాదు, అన్ని పశుపక్షి కీటకాలకి వృక్షాలకి. ఈ క్రమంలో మనం రక్షించుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి. ఈ క్రమంలో మనం అటవీ శాఖ చాలా బలమైనది. తక్కువ వనరులు ఉన్నప్పటికీ కూడా, తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా కష్టపడి పనిచేసే సిబ్బంది అధికారులు, చాలా కమిటెడ్ అధికారులు. వారికి చేయాల్సిందల్లా ఏ రాజకీయ నాయకులైనా సరే కాళ్ళకి బంధాలు వేయమంటే చాలు, వారి పని మనం చేసుకునేస్తే చాలు. వారి పని మనం చేస్తే చాలు, ఇంకేం చేయగలరు. అలాగే కొంత సిబ్బంది కొరత ఉంది, దానికి నిధులు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. అటవీ శాఖ మంత్రి తీసుకోవడానికి కూడా చిన్నప్పటి నుంచి పచ్చదనం, అటవీ సంరక్షణ మనం వాటితో మమేకమై ఉన్నాం. అడవుల సంరక్షణ ఎంత అవసరం అనేది ఒక బెంగాలీ రైటర్ విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు రాసిన పుస్తకం వనవాసి అడవుల తాలూకు విశిష్టత, అది ఎంత మనకి అవసరం అనేది పుస్తకం ద్వారా తెలుసుకునే చాలా 9th లో 10th లో చదివిన పుస్తకం. సో అందుకు నాకు అటవీ సంరక్షణ అనేది చాలా గుండెకి దగ్గరే కదా, నా హృదయానికి దగ్గరే. దాంట్లో వన్యప్రాణులను సంరక్షించి వృక్ష సంరక్షణ నేపథ్యంలో అటవీ అధికారులు ఎంతో మంది స్మగ్లర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు, నలిగిపోయారు, దెబ్బలు తిన్నారు. అలాగే దేశం మొత్తం మీద జరుగుతాం. దాంట్లో ముఖ్యంగా ఈరోజు 23 మంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన రాజంపేట డివిజన్లో అమరవీరులు కేశవులు గారు, సోమయ్య గారు, పెంచిలయ్య, వై భాస్కర్ రెడ్డి గారు, వి ఆశీర్వాదం, ఎం వెంకటరమణ, ఎల్ రాజారావు, ఎస్కే ఖాదర్, ఎం కృష్ణయ్య, సి రామయ్య, అబ్దుల్ గఫూర్, డి రామచంద్రారెడ్డి, షేక్ సాహిం బాషా, సి శ్రీనివాసులు, పి సోమయ్య, ఎన్ఆర్ శ్రీధర్, డేవిడ్ కరుణాకర్, డిడ్లా లాసర్, షేక్ బాజీ షాహిద్, మునప్ప, బి అశోక్, వి సతీష్ రాజ్, ఎన్ రాజ్బాబు, తర్వాత 23 మంది. వీళ్ళలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దగ్గర నుంచి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, ఈ అవుట్సోర్సింగ్ స్టాఫ్,
కాంట్రాక్ట్ బేస్లో వచ్చేవాళ్ళు వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు చాలా మంది ముగ్గురు. దీంట్లో అడవుల్ని సంరక్షిస్తూ అడ్డగోలుగా చంద్రాన్ని స్మగ్లింగ్ చేస్తూ కర్ణాటకలో ఎన్నో వందల ఏనుగులను చంపేసి ఇన్ని వేల జంతువులు చంపేది తెలియదు. అలాంటి వీరత్వంతో పోరాటం చేసి దాదాపు అక్కడ కేవలం పట్టుకోవడం ఒకటే కాదు, శ్రీ మదిలపల్లి శ్రీనివాస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఈ పోరాటంలో కీర్తి చక్ర అవార్డు గ్రహీత. ఆయన 120 మంది ఫారెస్ట్ స్మగ్లర్స్ కి పునరావాసం కల్పించిన వ్యక్తి. పోరాటం అంటే కూర్చోబెట్టి అడుగులుగా చట్టాలు మరియు దాడులు నిరోధించడం కాదు, ఎందుకు వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది, వీళ్ళని ఏ విధంగా మనం నిరోధించాలి, వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించాలి. ఇది ఆయన జీవితం, చనిపోయిన వ్యక్తుల జీవితం మన అటవీ సంరక్షణకి వన్యప్రాణుల సంరక్షణకి క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు. అందుకని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ మార్టిర్స్ డే వీరందరినీ ఈ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజున నవంబర్ 10న రాష్ట్ర అటవీ శాఖ అమరుల బలిదినోత్సవ దినం కింద మనం చేసుకుంటాం. అందుకని 23 మందికి మనతో పాటు ఈ పదిలిపల్లి శ్రీనివాస్ గారికి, ఇండియన్ ఐఎఫ్ఎస్ అధికారికి, కీర్తి చక్ర అవార్డు గ్రహీతకి మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరికీ వారి త్యాగాలని మర్చిపోం, వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ వారి పేర్లు ఎక్కడో ప్రతి నగర వనంలోనూ ఎక్కడో చోట వారి పేర్లు స్మరించుకునే వారి భవనాలకు పేర్లు పెట్టడం కానీ వారి పేర్లు, అలాగే కుదిరిన చోట వారి చిన్న బస్ సైజ్ విగ్రహాలు పెట్టడం కానీ ఇవన్నీ జరగాలి. ఎందుకంటే త్యాగాలు మర్చిపోతే హ్యూమన్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. త్యాగాలు గుర్తు చేసుకోకపోతే మనం మర్చిపోతాం, అండ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటాం. అందుకని వారిని గుర్తుంచుకోవడానికి, ఎప్పుడు మదిలో పెట్టుకోవడానికి, వారికి ఎప్పుడు చిరస్థాయిగా మన మనసులో ఉండడానికి నగర వనాలకి పేర్లు కానీ, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో బ్లాక్స్ కానీ బిల్డింగ్స్ కానీ అమరవీరులు పేర్లు పెట్టాలని ప్రతిపాదనని మనస్ఫూర్తిగా నేను అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను మద్దతు ఇస్తున్నాను. ఈ సంస్మరణ దినాలు ఎందుకు చేసుకోవాలంటే భవిష్యత్ తరాలకి ఒక ధైర్య సాహసాలు, ఒక నిబద్ధతని, ఒక ధైర్యాన్ని కల్పిస్తాయి మనకి. ఈ అటవీ సంరక్షించుకునే, అటవీ వనాలని సంరక్షించుకునే దాంట్లో మన దేశం చాలా గొప్పది. మీరు రాజస్థాన్లోని దాదాపు 300 సంవత్సరాల క్రితం 300 ఏళ్ల క్రితం అమృతాదేవిని ఒక బిష్ణోయి తెగ ఆవిడ మనం ముళ్ళ చెట్లు అనుకుని వదిలేసే మన జమ్మి చెట్లని అక్కడున్న రాజు, ఆయన జోధ్పూర్ మహారాజు కొట్టేయి నాకు ప్యాలెస్ కావాలంటే వాళ్ళు ప్రతి మొక్కని పూజిస్తారు. ప్రతి మొక్కని, పశువుని పూజించి అలాంటి తెగ అటవీ తెగ, అంటే జంతువులు సంరక్షించుకునేదే. కానీ ఆ కొట్టేస్తాను అని సైనికులను పంపించి చేస్తే వాళ్ళు అడ్డుపడ్డారు. అడ్డుపడితే నరికేస్తామని చెప్పారు. మా ప్రాణాలు పోయిన పర్లేదు కానీ చెట్టు నరకడానికి లేదు అని చెప్పి ఆవిడ చెట్టుని కౌగిలించుకుంటే ఆవిడ పిల్లల్ని తీసుకొచ్చారు. వీళ్ళని కూడా నరికేస్తామంటే పిల్లలు కూడా ఏం చేశారంటే, 2 ఆడపిల్లలు, వాళ్ళు కూడా చెట్లను కౌగిలించుకొని మా ప్రాణాలు తీసేయండి, కానీ మా చెట్లు మేము వదులుకో, మేము సంరక్షించుకునే చెట్లు ఇవి, మేము వదలం, ఇవి మా దేవతలు ఇవి. సైనికులు అడ్డగోలుగా నరికేశారు. ఆడవాళ్ళ మీద వచ్చిందంటే మళ్ళీ పక్కన ఉన్న ముస్లిం ఉత్కంతలు వచ్చారు, మేము మా చెట్లు నరికేసి మేము పట్టుకుంటాం, వాళ్ళని నరికేశారు. ఇంకా ముందుకు వచ్చి ముసలి అయిపోయారు, ఇంకా రెచ్చిపోతుంటే రాజుగారి సైనికులు మొత్తం ఊరంతా వచ్చి దాదాపు 300 మంది చెట్లను సంరక్షించడానికి ఎదురు దాడి చేయకుండా చెట్లను కౌగిలించుకొని కొట్టొద్దనడానికి మన తలని బలిదానం ఇచ్చేశారు, ప్రాణాలను బలిదానం ఇచ్చేశారు.
తరలు అడ్డగోలుగా నరికేశారు. అలాంటి అమృతాదేవి ఆ నేపథ్యంలో విష్ణు అయితే ఎంత తెగించగలదు, అటవీ సంరక్షణ కానీ స్ఫూర్తిని మన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం ఈ మధ్యన జరుపుకున్నాం. అలాంటి కోవకు చెందిన వ్యక్తే పందిరిపల్లి శ్రీనివాస్ గారు. మన ఇందాక ప్రస్తావించిన 23 మంది మన కోసం మన ప్రాణాలు కోల్పోయారు. మనం గుర్తుంచుకోవడం మన బాధ్యత. నాకు ఎందుకు ఇందాక మీకు చెప్పినట్టుగా అటవీ పర్యావరణం ఎందుకు ఇస్తుంది, ఒకటి నాకు విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారి వనవాసి పుస్తకం ఎంత స్ఫూర్తినిచ్చిందో, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కథ గంధర్వగుడి కన్నడ కంఠీలో రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసింది. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కథ అది. నాకు అది గుర్తుండిపోయింది. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎంత చేయగలడు అనేది నాకు అది చిన్నప్పటి నుంచి గుర్తుండిపోయి, నాకు అది ప్రత్యేకంగా అటవీ శాఖ అధికారుల మీద నాకు చాలా గౌరవం. అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఏ రోల్ మోడల్ తీసుకోవాలి నువ్వు, మరి ఏమి చూస్తున్నా కానీ మనం తీసుకోవాల్సింది ఎవరు పికప్ యువర్ రోల్ మోడల్ వెరీ వెల్. తప్పులు తడకలు చేసేవాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటే తెలుసో తెలియకుండా వాటి ప్రభావం మన మీద పడుతుంది. శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కానీ 23 మంది కానీ మన అమరవీరులు కానీ విష్ణు తెగకు చెందిన మన అమృతాదేవి గారు కానీ ఇలాంటి వారిని తీసుకోవటం వల్లే సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. చెట్లని ఒక ప్రాజెక్ట్ ఏదో కావాలంటే మొత్తం కూర్చోబెట్టి నరికేయండి అని చెప్పి చెట్లని పట్టుకొని వారి స్ఫూర్తితో చేశారు. నాకేదో ఇది కేవలం వీళ్ళకి ఒక్కరోజు నివాళులు అర్పించడం కాదు, అటవీ సంరక్షణ మనందరి కర్తవ్యం, ప్రతి వచ్చే తరం కర్తవ్యం, ఈ తరం బాధ్యతగా ఉండి వచ్చే తరానికి ఆ బ్యాటర్ని అందివ్వాల్సిన కర్తవ్యం ఉంది. సో ఈ క్రమంలో అటవీ శాఖ మంత్రిగా ప్రతిసారి పిసిసిఎఫ్గా చిరంజీవి చౌదరి గారికి కానీ అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటాను. నేను ఈ శాఖ నా చేతిలో ఉన్నంత కాలం మీరు ప్రెసిడెంట్స్, బెస్ట్ ప్రెసిడెంట్స్ మీరు ఏం చేయాలని తెలుసుకున్న డిపార్ట్మెంట్కి మీరు చేసేయండి, నా సంపూర్ణ మద్దతు ఇస్తాను. అలాగే నా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినాయి. అమరులైన అటవీ సిబ్బంది కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సంజీవిని స్కీమ్ కోసం మీరు కూర్చొని మొత్తం ఉన్న అధికారులందరూ కూడా నెలకి 500 రూపాయల చొప్పున చేసుకొని ఇప్పటికీ 1.5 కోట్ల రూపాయలు చేశామని చెప్తా ఉంటే నాకు పొద్దున్నే తెలియజేశాను. నాకు అలాంటి అటవీ సిబ్బంది కోసం పారిశ్రామికవేత్తల నుంచి కానీ దాతల దగ్గర నుంచి కానీ దాన్ని కనీసం 5 కోట్లకి తీసుకెళ్లి విరాళాలు సేకరించే బాధ్యత నేను ప్రత్యేకంగా తీసుకుంటాను. అలాగే అడవులు, వన్యప్రాణాలు, సహజ వాతావరణాన్ని, వారసత్వాన్ని పరిరక్షించడంలో అమరులైన అటవీ సిబ్బంది పేర్లను నగర వనాలను ఫారెస్ట్ బ్లాకులకు పెట్టడం ద్వారా స్ఫూర్తి ఉంటుంది కాబట్టి వారి పేర్లని తీసుకుంటాం, దానికి తగిన చర్యలు తీసుకుంటాం. అలాగే వారి త్యాగాల గుర్తుగా అమరవీర స్తూపాలని ప్రతిష్ఠించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఈసారి పెద్ద స్థాయిలో వచ్చే అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తులో జరుపుకుందాం. నా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినాయి. ఒకటి 23 మంది బలిదానాలకు సంబంధించి ఒక ఊరల్లాగా కానీ లేదంటే ఒక మన ఢిల్లీలో చూస్తే మనకి 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో దండి సత్యాగ్రహ మూవ్మెంట్ కోసం అందరూ కలిసి ముందుకెళ్తున్నట్టుగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఉంటారు. అదే నేపథ్యంలో అలాంటి ఒక ఆర్ట్ వర్క్ని కానీ లేదంటే స్కల్ప్చర్ వర్క్ కానీ శిల్పాకృతులతోటి 23 మంది బలైంది ఎక్కడన్నా ఒక సెంట్రల్ కూడల్లో పెట్టే బాధ్యత కూడా తీసుకుందాం. దాని గురించి ఖచ్చితంగా అలాగే అదొకటి. ఒక ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుంటాం. ఎక్కడ పెట్టాలని అధికారులు యంత్రాంగంతో ప్రతిపాదనిస్తే ఎక్కడ పెట్టాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఫారెస్ట్ హెడ్ ఫోర్స్, ఫారెస్ట్ ఫోర్స్ అని ఏమన్నా రెడ్ శాండల్స్ టాస్క్ ఫోర్స్ బదులుగా ఏపీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది. దాన్ని ప్రతిసారి దాన్ని ప్రత్యేకంగా కాకుండా నేను దీని మీద ప్రత్యేకించండి, ఇది టూ షార్ట్ టైం అని చెప్పడానికి ఇక్కడ నేను అటవీ శాఖ మంత్రిగా ఈ
ఈ 5 ఏళ్ల సమయంలో మీరు సాధ్యమైనంత మీరు ఏ సంస్కరణలు పట్టుకురాగలరు, మీరు రిఫార్మ్స్ అన్నీ మీరు చేసేద్దాం. మీరు అదనంగా నిధులు కావాలంటే దాన్ని కేంద్రంతో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి దీన్ని ఖచ్చితంగా దానికి అదనపు నిధులు కూడా తీసుకొద్దాం. దీనికి ఇది మనందరి బాధ్యత. సో మీ అందరికీ మరోమారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, విశిష్ట అతిథులందరికీ, అలాగే నాతో పాటు వేదిక పైన ఉన్న ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సంజీవ్ చౌదరి గారికి, ఐఎఫ్ఎస్ పిసిసిఎల్, అలాగే ఖజూరియా గారికి, ఎస్ఎస్ శ్రీధర్ గారికి, శ్రీశాంత్ ప్రియ పాండే గారికి, రాహుల్ పాండే గారికి, పివి సంరక్షిస్తూ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి ఈ అమరవీరుల స్మారక స్తూపానికి వచ్చి నివాళులు అర్పించాను. ఈ రోజున లాండ్ ఆర్డర్ అంటే సోషల్ ఆర్డర్, లాండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. సో దాంట్లో భాగంగానే అటవీ శాఖ యంత్రాంగానికి, అటవీ శాఖని బలోపేతం చేయడానికి అధికారులకి మేము మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉండేదే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. అందుకని ఈ మధ్యన మనకి ప్రకాశం జిల్లాలో కానీ 2-3 సంఘటనలు జరిగినాయి. చిరుతపులిని చంపి గోళ్ళను తీసేయటం, అలాగే పాంగులని జంతువులు చంపేయటం, అలాగే రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ని వీళ్ళందరినీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. కొంత సిబ్బంది కొరత ఉంది, కొంత నిధులు కొరత ఉంది. వీటన్నిటిని అధిగమించి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖని బలోపేతం చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు సార్, మీరు చెప్పినట్లుగా జంతు వ్యాధ ఎక్కువ జరుగుతూ ఉంది అటవీలో. అదేవిధంగా గంధపు చెట్లు కూడా పెద్ద ఎత్తున నరికేస్తారు. అటవీ శాఖ మంత్రిగా మీకు అన్ని విషయాలు తెలుసు, ఏం చేయబోతారు? ఒకటి ముందు ఇందాక మీకు చెప్పింది అదే, కొరత, సిబ్బంది కొరత ఉంది. ప్రాబ్లం ఏమో సమస్య ఎక్కడ వస్తుందంటే, మొన్న నేను వెస్ట్ గోదావరిలో మనకి ఏలూరు జిల్లాలో పంచాయతీకి ఇష్టారాజ్యంగా సహజ వనరులు తవ్వేశారు. లైసెన్స్ వేరు, తవ్వేసింది వేరు. ఇట్లాగా ఎక్కడ చూసినా కానీ సహజ వనరుల్ని అడ్డగోలుగా దోచేసి వ్యక్తులు బలపడుతున్నారు తప్ప ప్రభుత్వానికి ఆదాయం రావట్లా, నగర పంచాయతీలకు సెనరేజ్ రావట్లా. వీటన్నిటిని అధిగమించాలంటే సిబ్బంది కొరతను అధిగమించాలి, నిధులు కొరతను అధిగమించాలి. అంటే పన్నులు బలంగా రావాలి. వ్యక్తులేమో సహజ వనరులను దోచేసుకొని వాళ్ళు వ్యక్తులుగా డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ప్రభుత్వం చాలా నిధుల కొరతతో బాధపడుతూ ఉంది. ముందు అది కరెక్ట్ చేస్తే ఇవన్నీ సరి చేస్తాయి. అలాగే దీనికి ఈ లోపం మనం చేయాల్సింది ఏంటంటే, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఏదైనా సరే ఒక సంఘటన జరిగింది, లేదంటే ఇలాంటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి జంతువులు చంపేస్తున్నారు, ఈ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నాయని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా సిబ్బంది సరిపోకపోయినా కానీ అటు పోలీసు మిగతా సిబ్బంది సహాయంతో, రెవెన్యూ సిబ్బందితో కూడా కొంచెం మాట్లాడి దీన్ని నిలువరించాల్సిన పరిస్థితిని తీసుకెళ్తాం. తరలించబోతున్నారా లేకపోతే ఎర్రచందనం భారీ స్థాయిలో పట్టుబడింది. వేల కోట్ల రూపాయలు మీకు ఎర్రచందనం ఉంది. ఇప్పుడు అది విదేశాలకు తరలించబోతున్నారా? అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. ఎర్రచందనం అంత కుళ్ళేది కాదు. నవంబర్లో అంటే దానికి అంటే ముందు ఎర్రచందనం అంత త్వరగా పాడవుతుంది, అది కుళ్ళిపోతుంది. గత ప్రభుత్వంలో ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి కూడా అది అక్కడ ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు విదేశీ మార్కెట్ లో కోట్ల రూపాయలు పడుతుంది. అది మనకి రాష్ట్ర అభివృద్ధికి మీరు నన్ను మాట్లాడిస్తే కానీ సమాధానం చెప్పేలోపు మీరు నవంబర్లో మొదటి మన చందనాన్ని అటవీ శాఖ దాన్ని వేలం వేయబోతోంది. దానికి ఐ థింక్ కాల్ ఫర్ టెండర్స్ సార్. అది ఇంటర్నేషనల్ బిడ్డింగ్, అది ఎవరైనా వచ్చి బిడ్ చేయొచ్చు, అది దానికోసం చేస్తున్నాం. అందుకని అది
చాలా భద్రపరిచారు ఇప్పుడు దాకా. మీరు అంటుంది ఏంటంటే సరస్వతి పవర్ భూములు ప్రభుత్వంలో చట్టాన్ని విపరీతంగా కూడా నరికేశారు. నాయకుడు వస్తున్నప్పుడు కానీ వేరే విధంగా కానీ వాటి మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలి? దాని మీద ఒక పర్టికులర్ వోల్టో యాక్ట్, అది వోల్టో యాక్ట్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిదానికి ఇలా చేయాలంటే దాదాపు వైసీపీలోని ఎక్కువ మంది ఊసలు లెక్క పెట్టారు. ఎందుకంటే దానికి ఆ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి సరిగా దాన్ని ఎఫ్ఐఆర్లు కానీ రిజిస్టర్ చేయాలి. కంప్లైంట్లు ఇచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని ఆవిడ మీద పడకండి, తీసుకుని పక్కది ఎఫ్ఐఆర్ సరిగ్గా రిజిస్టర్ చేయలేదు. మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని సరిగ్గా అప్పుడు పోలీస్ శాఖ కూడా స్పందించలేదు. అదొకటి. అంటే ఇది మాకు వారసత్వంగా సమస్యలు వచ్చినాయి, మాకు ఊహించని సమస్యలు వచ్చినాయి. మీరు చూస్తూ ఉన్నారు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. అలాగే మొన్న ఈ మధ్యన సరస్వతి పవర్ ప్లాంట్ కూడా మన పల్నాడు జిల్లాకి వెళ్తే కూర్చోబెట్టి దాదాపు 24 ఎకరాలు అక్కడ అసైన్ ల్యాండ్స్ తీసేసుకున్నారు. ఇంకొక చుక్కు భూములు దాదాపు ఇంకొక 30-40 ఎకరాలు, దాదాపు 76 ఎకరాలు చుక్కు భూములను ఈ అసైన్ ల్యాండ్స్లో ఉండిపోయినాయి. అలాగే అక్కడ ఏదైనా సరే వాగులు వంకల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ అది అటవీ శాఖ దాన్ని ఎలా సంరక్షించాలనేది కూడా అటవీ శాఖ అధికారులతోటి దాన్ని మాట్లాడాం. ఎందుకంటే ఎంత పవర్ ప్లాంట్ అయినా సరే ఏదైనా సరే కొంత గ్రీన్ జోన్ ఉండాలి. గ్రీన్ జోన్లో ఏది కాలుష్యానికి గురవ్వకూడదు. అలాగే వాటికి ఇందాక మీరు అడుగుతున్న ప్రశ్నకి వాటికి ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్స్ లేవు. ఇంకా ది కెనాట్ ఆపరేట్ యాజ్ ఆన్. ముందు వాళ్ళ అన్ని తప్పులన్నీ పరిశీలించి వాటిని వీళ్ళు థింక్ అబౌట్ ఇట్ ఫ్యూచర్ వీళ్ళు లెచ్చు. ప్రధానమైన అంశం అంటే మహిళల మీద ఎక్కువ జరుగుతున్న దాడులు, దాన్ని అరికట్టడానికి అంటే స్కూల్ ఏజ్ నుంచే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అంటే బాలికలకి ఏమన్నా ఒకటి మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనకి మీరే ఉన్నారు ఇక్కడ, ఈవిడ నలిగిపోతున్నారు ఇందాక నుంచి. ఫస్ట్ కాన్షియస్నెస్ మీరే ఉన్నారు. మీ సాటి మహిళా విలేకరు నలిగిపోతా ఉంది. వీఆర్ నాట్ థింకింగ్ మీరు న్యూస్ బయట తీసుకోవాలనుకుంటున్నారు తప్ప ఇబ్బంది పడకుండా ఆవిడని రక్షించే ఫస్ట్ కాన్షియస్నెస్ మన స్పృహ మనకు ఉండాలి. మనకి అలాగే మన కళ్ళ ముందు పోలీసులు వచ్చి మనకి ఫోన్లు చేసి వచ్చి రియాక్ట్ అయ్యే లోపు అందరూ సెల్ ఫోన్లు తీసుకొని ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు లేదంటే ఇలాంటి జరుగుతుంది అని మన వీడియోలు తీస్తున్నారు. కానీ వెళ్ళి అసలు ముందు ఆపాలి అన్న స్పృహ సమాజంలో కూడా రావాలి. అది వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు. కేవలం ఆడపిల్లల్ని అంటే ఎవరి మానాన్ని మీరు రక్షించుకుంటే మనందరం ఏం చేస్తున్నాం? నాకు సంబంధించినంత వరకు నా కళ్ళ ముందు చాలాసార్లు నేను పనిచేసే షూటింగ్స్లో ఇట్లా ఉదాహరణ మీరే ఇప్పుడు చూసారా నలుగుతూ ఉంది. అదే కాదు ఇబ్బంది పడిపోతాను. నేనేం చేశాను బేసిక్స్ ప్రాబ్లం మీకు కొంచెం లోపలికి రండి అని చెప్పాను. ఇది బేసిక్ కనీసం ఇది అందరూ అలవరుచుకోవాల్సిన గుణం ఇది. అలాగే కళ్ళ ముందు ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు. చాలామంది చోద్యం చూస్తూ నిలబడుతుంటారు. పోలీసు వరకు రాకుండా, ఎందుకంటే మామూలుగా ఎందుకు జనం స్పందించరు? బయటకు వస్తే మనకి పోలీస్ శాఖ మనకి అండగా ఉండదేమని భయంతో ఉంటుంది. నేను మీకు ఈరోజు పత్రికా ముఖం అందరికీ మీడియా సమావేశం సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా చెప్తున్నాను కదా, మీరు ఇలాంటి సంఘటన మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నిలువరించాల్సిన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు ముందుకు రాగలిగితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అలాంటి పరిస్థితులు ఉంటే పోలీస్ శాఖ కూడా చాలా ప్రత్యేకించి హోంమంత్రి గారు చెప్పాను, డీజీపీ గారు చెప్పాం. అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్స్ మనం బలంగా కూర్చోబెట్టి ఎవరైనా క్రైమ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళని క్రిమినల్గా ట్రీట్ చేయకండి. అది నిన్న ఒక 2 లక్షల చొప్పున పాపం ఇద్దరు మొన్న సెప్టెంబర్ 23న ఇద్దరు పిల్లలు చనిపోయారు. 19 ఏళ్ల యువకులు రోడ్డు మీద వెళ్తా ఉంటే మన తుని దగ్గర బైక్లో మధ్యలో ముందు వెనక నుంచి కారు గుద్దింది. ముందు లారీ ఉంది, పడిపోయి చక్రాల మధ్యలో పడి నలిగి చనిపోయారు. వాళ్ళు కేసు ఫైల్ చేద్దామని వెళ్తే అదే స్థానికంగా అధికారుల దగ్గరికి వెళ్తే ఎవరో ఒక అధికారి సరిగ్గా సమాధానం చెప్పలా. అదే రోజు వెళ్తే వెంటనే దానికి నా దృష్టికి వచ్చింది. అధికారులకు ఏం చెప్పాం, మీరు ఖచ్చితమైన చర్యలు తీసుకోండి. దట్టు వాళ్ళు ఏంటంటే బిడ్డ చనిపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతే ఆ తల్లి తన బిడ్డ అవయవాలు దాదాపు 3-5 మందికో దానం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రాణాలను తిరిగి రాలేం. కానీ కనీసం దాన్ని ఒక కంపాషన్ తోటి ట్రీట్ చేయాల్సిన అవసరం ప్రతి పోలీస్ అధికారికి ఉంది. ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా క్రైమ్ రిపోర్ట్ చేయాలంటే పోలీసులు మళ్ళీ మన మీద ఇబ్బంది పెడతారు. ఆ మైండ్ సెట్ కనుక తీసేసి ప్రజలకి మేము ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మేము 10 మంది వెళ్తే ఇది నిలువరించవలసిన అవసరం
చాలాసార్లు నేను కేబినెట్ సమావేశంలో కూడా మేము మాట్లాడుకున్నది కానీ, లేదంటే అసెంబ్లీలో కూడా నేను మాట్లాడింది కానీ, బలమైన చట్టాలు రావాలి. బలమైన చట్టాలు రావడం అంటే చాలా సందర్భాల్లో నిర్భయ కేసు కానీ, ఇప్పుడు మనకి కలకట్టాలో జరిగిన గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కేసు కానీ, ఇవన్నీ ఏం చెప్పి రిపీటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎన్ని బలమైన నిర్భయ చట్టాలు పట్టుకొచ్చినా, ఇంకోటి పట్టుకొచ్చినా అమలు చేసే వ్యక్తులకి చిత్తశుద్ధి లేకపోతే కష్టం ఉంటుంది. అలాగే ప్రజల సహకారం కూడా దీనికి చాలా చాలా అవసరం. కేవలం అధికారులు ఇది అందరం కూర్చొని సమిష్టిగా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. దీంట్లో మేము చెప్పింది ప్రత్యేకించి ఏంటంటే, సింగపూర్ తరహాలో ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఆ వ్యక్తిని చంపేయమంటారు. చూసాం, ప్రాణాలు తీసి లేదంటే ఎన్కౌంటర్ చేసేయండి అని మాట్లాడుతూ ఉంటాం. ఇది అలాగా అది చట్టాలను అలా తీసుకోకుండా, అలాగే హైకోర్టు జడ్జిలతో సహా, లేదంటే మీరు నిర్భయ యాక్ట్లో మీరు పార్లమెంటు డిస్కషన్ జరిగినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు ఎంతమంది పార్లమెంటేరియన్స్ ఇంక్లూడింగ్ శ్రీమతి జయా బచ్చన్ గారి దగ్గర నుంచి విశిష్టమైన పార్లమెంటేరియన్స్ అందరూ కూడా చాలా బలంగా మాట్లాడారు. అంటే కఠినమైన శిక్షలు పడాలి, చంపేయండి, లేదంటే అంగచ్ఛేదనం చేయండి, ఇంక్లూడింగ్ హైకోర్టు జడ్జెస్తో సహా. కొన్నిసార్లు ఉన్నత న్యాయమూర్తులు కూడా చాలా భావోద్వేగాలకు లోనయ్యి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అని కనుక ఈ నేల బలంగా అప్లై చేయకపోతే మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, క్రిమినల్స్కి కులాలు ఉండవు. క్రిమినల్స్కి అయితే కులాలు ఉండవు. తప్పులు చేసి క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కులాలు వెనక దాక్కుంటే కుదరదు. నో మ్యాటర్ విచ్ కాస్ట్, విచ్ రిలీజియన్, విచ్ రీజియన్, where you know to which religion, caste we belong to, we don't care. If it is an anti-social activity, it is a criminal activity, you will be punished. ఇదే నేను డీజీపీ గారికి మేము తెలియజేశాం, ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. అలాగే ఆడపిల్లల సంరక్షణ బాధ్యత ముందస్తుగా నేబర్హుడ్ వాచ్ ఉండాలి, కొంత నేబర్హుడ్ పోలీసింగ్ కొంత ఉండాలి. సివిలియన్స్ ఇప్పుడు మనకి జమ్మూ పూంచ్ సెక్టార్లో విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఉన్నాయి. ఉగ్రవాదులు వస్తే వాళ్ళే కూర్చోబెట్టి కొంత మాట్లాడతారు, వాళ్ళు కొంత ట్రైనింగ్ ఇచ్చారు. మనకి ఇక్కడ వెపన్స్ అవసరం లేదు, కానీ కనీసం ఇలాంటి మా ఏరియాల్లో, మా నేబర్హుడ్స్లో ఇలాంటివి ఉన్నాయని చెప్పి చాలామంది యువత ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ డిఫెన్స్ కమిటీస్, నేబర్హుడ్ డిఫెన్స్ కమిటీస్ ఒకటి రావాలి. ప్రతిపాదన ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి నేను తీసుకెళ్తాను. మీరు అడిగింది అది కాదు, కానీ మీరు అడుగుతుంది ఏంటంటే అలాగే మీరు చాలా సింపుల్గా అడుగుతున్నారు. ఐ టెల్ యూ వాట్, మీరు అడుగుతుంది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు మీరే ఉన్నారండి. ఐ టేక్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీ సాటి మహిళా మీ విలేకరి, సారీ ప్లీజ్, ఆవిడ అలా మీరు నా మాట వినండి. ఇది అలాగే, ఇది బేసిక్ అక్కడ ప్రోగ్రామ్. నేనేమనుకుంటాం, అక్కడికి వచ్చి చేసుకుంటాం. ఇది యాక్చువల్లీ ప్రెస్ మీట్ నేను కాల్ ఫర్ చేస్తే జస్ట్ యూ హ్యావ్ ఆల్ ద రైట్. కాదు సార్, ఇప్పుడు మహిళ అంటే మీరు అంటుంది ఏంటంటే, ఇప్పుడు 10 మంది యువకులు వచ్చి, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఒక అమ్మాయిని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఒకరిని కొట్టగలదు, ఇద్దరు కొట్టగలదు. సో మియర్ మార్షల్ ఆర్ట్స్ ఇస్ ద ఫస్ట్ డిఫెన్స్. ఖచ్చితంగా అది నేర్పించాలి. దానికి ముందు మనం స్పోర్ట్స్ని చంపేశాం. మీరు అంటున్న ప్రశ్న నాకు అర్థమవుతుంది. అంటే మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేనేంటంటే కూర్చోబెట్టి సర్ఫేస్ లెవెల్లో నేను మాటలు నేర్పించేస్తామని చెప్పి వెళ్ళిపోలేను. నాకేంటంటే మదనం ఉంటుంది నాకు. డెఫినెట్లీ అది మేమేం ఆలోచిస్తామంటే, బలమైన శరీరం ఉండాలి, బలమైన మనసును ఎదుర్కోవాలంటే. అండ్ అలాగే సమాజానికి కూడా, ఇప్పుడు మీరు వచ్చి ఏదైనా మీ ముందే ఒక సంఘటన జరిగింది, మీరు మాట్లాడాలంటే నాకు ఇంతమంది అండ ఉంటారని మీకు ధైర్యం ఉన్నప్పుడు మీరు మాట్లాడతారు. డెఫినెట్గా ఇది రిపీటెడ్ స్కూల్స్లో, కాలేజెస్లో. నేను ఈ మధ్యన కాకినాడలో కూడా కలెక్టర్ గారితో వీళ్ళందరితో మాట్లాడాను. అంటే మీరు మీడియాలో కూడా ఇచ్చినట్టున్నది. నేను కోరుకుంది అంటే ప్రిన్సిపల్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మీరు తెలియజేయండి. మీరు కూర్చోబెట్టి ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు అక్కడ. అలాగే ఆడపిల్లలు మొన్న పిఠాపురంలో కూడా వెళ్తే మీరు వ్యాయామంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కావాలి. కాదు, అంత సెల్ఫ్ డిఫెన్స్ బాగా నేర్పించే వ్యక్తులు ఎత్తకడం చాలా కష్టం. ఎందుకంటే మీ బీయింగ్ ఏ మార్షల్ ఆర్టిస్ట్ ఐ నో. ఎందుకంటే కూర్చోబెట్టి 2 మన టీవీలో చూసుకుని నేర్చుకునేది కాదు. దీనికి
ఇమీడియట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి అనేది దీని మీద ఒక అది ఎవరితో కూర్చొని చేయాలి ఇప్పుడు దాకా ఎవరు ఆలోచించలేదు. నాకైతే ఆలోచన ఉంది, కానీ అది స్పోర్ట్స్ వ్యక్తులు అంటే చాలా డిపార్ట్మెంట్స్ని కలిసి వాళ్ళకి చేయాలి. ఇది ఒక నిరంతరమైన శిక్షణ ఒక కరికులంలో పెట్టారు. మీ కోరిక అది అంతే కదా. అది ఖచ్చితంగా అది నేను మీ పేరు కృష్ణ గారు ఖచ్చితంగా దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. షర్మిల విషయంలో మాత్రం సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నారు, మీరు మీరే చెప్పారు. అలాగే నాకు తెలియదు మీరు ఏ ఛానల్ అని తెలియదు, కానీ అలాగే నేను ఏ ప్రశ్న నుంచి తప్పించుకున్న వ్యక్తిని కాదు. మేడం షర్మిల గారికి సంబంధించి ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆవిడకి ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, నేను ప్రతిపాదన పంపగలను. నేను పబ్లిక్గా చెప్పడం అంటేనే ప్రతిపాదన. ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకొని ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని నేను చూస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా క్రైమ్ రేట్ పెరగడానికి ప్రధానమైన కారణం గంజాయి ఓకే ఎక్కువ జరిగింది. అటవీ శాఖ ఓకే దీంట్లో ఒక అరగండి గంజాయి నేను మొన్న ఆశ్చర్యంగా చూశాను. గంజాయి ఎక్కడ అది మన ఏదో హాస్పిటల్ వెనక కొండపైన పెంచుతాను, వైజాగ్ నడిబొడ్లో కూడా పట్టుకొచ్చారు. అంటే మీకు భవిష్యత్తులో నేను ట్వీట్ కూడా చేశాను, దాన్ని ట్యాగ్ చేశాను హోమ్ మినిస్ట్రీకి కూడా. దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్కి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. వీ విల్ హ్యాండిల్ దట్. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ రెవెన్యూ ల్యాండ్స్లో ఎక్కువ ఉంది, మోర్ దెన్ రెవెన్యూ ల్యాండ్స్లో దాదాపు. అలాగే ఈ మధ్యన జస్ట్ చెప్పి నేను వెళ్ళిపోతాను. గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారెడ్డి గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డా, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. ఇది నేను అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలో ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసి మీరు లైన్లో పడకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడని కూడా అటెంప్ట్ టు మర్డర్ జైల్లో పెట్టేశారు. చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరు నిరసన చేస్తాను చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు. నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిడిని అర్థం చేసుకోగలం, కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం, కానీ ఎక్కడా మేము మీ అంతు చూస్తాం, మిమ్మల్ని ఇలా చేస్తాం నేను ఎప్పుడు మాట్లాడను. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, కానీ మీకు బాధ్యత ఉంది. ఎవరైనా ఎమ్మెల్యే, మీరు కూర్చోబెట్టి అధికారులని, ఐపీఎస్ అధికారులని, డీజీపీలని వాడు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం, వాళ్ళు అడ్డగొలిగేం చేయట్లా. దేని మీద మీరు కొరడా అయిపోయారు? ఇళ్లలో కూర్చొని ఆడపిల్ల మీరు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లలకు సంరక్షణ లేదని. మీరు దీన్ని ప్రారంభించింది ఎవరని ఇంత ఎందుకు పేటరేగిపోయారు? ఈ దేశంలో ఎప్పుడు కూడా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పేటరేగిపోవడం. నాయకులు గత ప్రభుత్వం నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు. ఇళ్లలోకి వస్తూ ఉంటారు. మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు,
ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మీకు 3 ఏళ్ల బిడ్డల్ని 5 ఏళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి పాలించాల్సిన నాయకులు అసలు క్రమశిక్షణలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లవలసిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతే మనం తప్పులు చేస్తే పర్లేదు. దిస్ హస్ బికమ్ అ ప్రెసిడెంట్. అందుకని మేము మేము మొన్న చెప్పాము మెతక ప్రభుత్వం మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదని. అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తున్నారో వారికి నేను చెప్తా ఉన్నాను, దిస్ ఐ విల్ టేక్ ఇట్ ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం. ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్.